రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో పల్లెలు మారుమోగుతున్నాయి. ఆయా మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టారు. ఇంటింటికి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. నేడు ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని అంకోలి, చించుఘాటు, లాండసాంఘ్వి, చాంధాటి, అర్లిబి, అలాగే రాంపూర్, పొచ్చెర, బోరజ్ మండలం, మాండగడ, గిమ్మ, జైనద్ మండలం, కాప్రి, సాత్నాల మండలం, సుందరగిరి, బేల మండలం, బేధోడ గ్రామాల్లో నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో మరి ఈ కొద్ది రోజుల పార్లమెంట్ సమావేశంలో మరి బీజేపీ నుంచి మన మినిస్టర్ గారు మరి మన ఏదైతే ఉందో జై భీమ్ వాదం అనేది ఏంది అనే రకంగా పార్లమెంట్ లో ఉద్దేశించి మాట్లాడి కించపరిచినట్టు చేసినటువంటి అమిత్ షా గారు మరి దీన్ని ఖండిస్తూ పక్షంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిష్పక్షంగా నిలదీసి ఇది ఖచ్చితంగా తప్పు చేసినాం, మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొని మన దేశవ్యాప్తంగా ఇది జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా